ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 27వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు సదా బాబా స్మృతి చేయాలనే చింతనను మరియు జ్ఞానం యొక్క విచార సాగర మథనాన్ని చేస్తూ ఉండండి. అప్పుడు కొత్త కొత్త పాయింట్స్ అనేది వెలువడుతూ ఉంటాయి. ఎంతో సంతోషంగా కూడా ఉంటారు. ప్రశ్న: ఈ డ్రామాలో అందరికన్నా పెద్ద అద్భుతం ఎవరిది మరియు ఎందుకు? సమాధానం: మొదటి పాయింట్, శివ్ బాబాదే అందరికన్నా పెద్ద అద్భుతం. ఎందుకంటే వారు ఒక్క క్షణంలో మిమ్మల్ని దేవతలుగా చేసేస్తారు. వారు ఎటువంటి చదువును చదివిస్తున్నారు అంటే దాని ద్వారా మీరు మనుష్యుల నుంచి దేవతలుగా అయిపోతారు. ప్రపంచంలో ఇటువంటి చదువును ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరు కూడా చదివించలేరు. రెండవ పాయింట్, జ్ఞానం అనే మూడవ నేత్రాన్ని ఇచ్చి అంధకారం నుండి ప్రకాశంలోకి తీసుకురావటం, ఎదురు దెబ్బలు తినటం నుంచి రక్షించటం, ఇది తండ్రి యొక్క పని. కావుననే వారి వంటి అద్భుతమైన కార్యాన్ని ఇంకెవ్వరు కూడా చేయలేరు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్, మీ స్థితిని చాలా స్థిరంగా తయారు చేసుకోవాలి. బాబాను అనుసరించాలి. ఏ విషయంలోనూ అహంకారాన్ని చూపకూడదు. దేవతల వలె మధురంగా అవ్వాలి. రెండవ పాయింట్, సదా హర్షితంగా ఉండేందుకు జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి. విచారసాగర మథనం చేయండి. మేము భగవంతుడికి పిల్లలము మరియు సేవకులము కూడా అనేటటువంటి స్మృతిలో, ఆ స్మృతితో సేవలో తత్పరులై ఉండండి. ఈరోజు వరదానం: మన్మనాభవతో పాటు మధ్యాజీభవ మంత్రస్వరూపంలో స్థితులై ఉండటమే మహానాత్మలుగా కండి. వరదానం యొక్క వివరణ: పిల్లలైన మీకు మన్మనాభవతో పాటు మధ్యాజీభవ అనేటటువంటి వరదానం కూడా ఉంది. స్వర్గంలోని మీ స్వరూపాన్ని స్మృతిలో ఉండాలి. దీనినే మధ్యాజీభవ అని అంటారు. ఎవరైతే తమ శ్రేష్ఠ ప్రాప్తుల యొక్క నశాలో ఉంటారో వారే మధ్యాజీభవ యొక్క మంత్రస్వరూపంలో స్థితులై ఉండగలరు. ఎవరైతే మధ్యాజీభవలుగా ఉంటారో వారు మన్మనాభవగా ఉండనే ఉంటారు. ఇటువంటి పిల్లల ప్రతి సంకల్పము, ప్రతి మాట మరియు ప్రతి కర్మ కూడా మహాన్గా అవుతాయి. స్మృతి స్వరూపులుగా అవ్వటము అనగా మహానాత్మలుగా అవ్వటము అంటున్నారు బాబా. స్లోగన్: సంతోషం అనేది మీ ప్రత్యేకమైనటువంటి ఖజానా కదా, స్పెషల్ ఖజానా. ఈ ఖజానాను ఎప్పుడు కూడా వదులుకోవద్దండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.